రోజున శ్రీ స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జయంతి వేడుకలు మరి మన డాక్టర్ గారి సారథ్యంలో అనపత్తి ఆయన హాస్పిటల్లో కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి నిజంగా ఆయన కోసం మనం మాట్లాడుకుంటే ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్లో నిజంగా ఏ రకంగా ప్రజలకు సేవ చేయాలి, ఏ రకంగా మనం రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలి, నైతిక విలువలతో అదేవిధంగా విలువలు విశ్వసనీయతతో ఏ రకంగా వెళ్ళాలనే దానికి నిదర్శనం జక్కంపూడి రామ్మోహన్ రావు గారని చెప్పి నిజంగా చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి ఈ రోజున వారి తనయులు రాజకీయాల్లో వారు వ్యవహరిస్తున్న తీరు కూడా చూసుకున్నట్లయితే ప్రజల పట్ల ప్రేమాభిమానాలు ఏ విధంగా అయితే మరి రామ్మోహన్ రావు గారు ఆ కుటుంబానికి ఏ రకంగా అయితే విలువలు నేర్పడం జరిగిందో అదే రకంగా ఈరోజు అమ్మ విజయలక్ష్మమ్మ గారు కానీ అలాగే జక్కంపూడి రాజా అన్న కానీ గణేష్ అన్న కానీ నిజంగా రాజకీయాల్లో ఉంటే స్వలాభాల కోసం కాదు ప్రజల కోసమే వారి జీవితాన్ని దారబోయాలని అనేటటువంటి ఒక గొప్ప నినాదంతో ముందుగా అడుగులేస్తున్నారంటే కారణం ఆ రోజున జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబానికి నేర్పించినటువంటి ఆ విలువలే అని చెప్పి చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి ఇటువంటి నాయకులను అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో రాజకీయాలలో ఏ రకంగా వ్యవహరించాలి, ఏ రకంగా ముందుకెళ్లాలనేటువంటి ఆయన్నే మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి నాయకులను స్మరించుకోవాల్సిన అవసరం కూడా మనం ప్రతిక్షణం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేయడానికి మరి డాక్టర్ గారు కూడా సహకరించి ఆయనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి మరి ఒకసారి డాక్టర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు దివంగత స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జయంతిని అనపర్తి నియోజకవర్గంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం సంయుక్త కార్యదర్శి నల్లమిల్లి విజయారెడ్డి వారి మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ రోజున అనపర్తి నియోజకవర్గం అనపర్తి గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దివంగత రామ్మోహన్ రావు గారి గురించి మనం చెప్పాలి అంటే విలువలతో కూడిన రాజకీయాలకి, నైతికతతో కూడిన రాజకీయాలకి, పట్టుదలతో కూడిన రాజకీయాలకి ఆయన ఒక చక్కటి ఉదాహరణ. రాజానగరం శాసనసభ్యుడిగా, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రిగా, ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ప్రాంత అభివృద్ధిలో అత్యంత ప్రముఖ పాత్ర వహించిన కీలకమైన వ్యక్తి శ్రీ రామ్మోహన్ రావు గారు. నిస్వార్థ ప్రజాసేవకుడిగా ఏదైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో డిసిసి ప్రెసిడెంట్గా ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికు ఒక భరోసా, ఒక ధైర్యం కల్పించిన ఒక చక్కటి నాయకుడు స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఆనాడు అటువంటి మహనీయుని ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో మేమంతా కూడా పనిచేయడం, ఆయన అడుగుజాడల్లో, ఆయన చూపించిన మార్గంలో, ఆయన మన మధ్యన లేకపోయినా కూడా ఈ రోజుకి కూడా ఆయన అడుగుజాడల్లో మేమంతా నడుస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే మరి రామ్మోహన్ రావు గారు కుమారులు జక్కంపూడి రాజా గారు కానీ, గణేష్ గారు కానీ, లేకుంటే రామ్మోహన్ రావు గారి భార్య విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆదర్శంగా చేసుకుని ఎలా పనిచేశామో మరి ఈ రోజున వీళ్ళ మార్గదర్శకత్వంలో, ఈ జక్కంపూడి కుటుంబ మార్గదర్శకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా మేమందరూ ఒక నైతికతతో కూడిన, పట్టుదలతో కూడిన కార్యకర్తలుగా, నాయకులుగా పనిచేస్తున్నామని చెప్పి సగర్వంగా చెప్పుకోగలం. ఏదైతే రామ్మోహన్ రావు గారు మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు సాధనకు నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.